నమస్తే, నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మనం ప్రస్తుతానికి వెల్దుర్తిలో రాణి తోట ఉన్నాము. మరి రాణి తోట కాలనీ వాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మనము పంచాయతీ బోర్డు వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి పన్నులు వసూలు చేయకపోతే ఇల్లు తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే ఖచ్చితంగా మీరు పన్ను కట్టాలి అని చెప్పి ప్రెజర్ చేసి డబ్బులు కట్టిస్తారు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి, మరి పనులు చేయాలి కాబట్టి పన్నులు అనేది వసూలు చేస్తారు. మరి ఏ రకంగా అయితే ఒత్తిడితో పన్నులు మీరు వసూలు చేస్తున్నారో అదే రకంగా పారిశుద్ధ్యంగా కూడా క్లీన్ చేయాలి. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత. మరి మీకు అయ్యా ఈవో గారు మీకు క్లియర్గా చెప్తున్నాము, మన రాణి తోట కాలనీలో మనం చూస్తే చాలా దుర్గంధం ఉంది. ఇక్కడ మొత్తం తీసుకొచ్చి జనాలు ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారాలను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలను పాడేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల నీళ్లు మొత్తం ఇక్కడ నిలబడి జామ్ అయ్యి మొత్తం కూడా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. దీంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి. ఎందుకంటే రాణి తోట కాలనీ మొత్తం కూడా చాలా అపరిశుభ్రంగా ఉంది. ఇక్కడ నీళ్లు పోయే మార్గం కూడా లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. మరి ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రజలు ఉన్నారు కనుక్కుందాం. అన్న, ఎప్పటి నుంచి ఈ విధంగా చాలా అపరిశుభ్రంగా ఉంది? నెల నుంచి అసలు కొంచెం తీసుకోతారు, ఓ పారం తీసుకోతారు, మళ్ళీ తీసుకోరు. అయిపోయా అంత అట్లే ఉంటది. రోగాలతో డెంగ్యూ జ్వరాలు వచ్చి అల్లాడుతారు. పిల్లలు హాస్పిటల్ పోయి ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ విషయాన్ని మీరు ఈవో దగ్గరికి తీసుకుని వాళ్ళు వస్తామంటారు, పంపిస్తామంటారు. కొంచెం తీస్తారు, వాళ్ళు ఇద్దరు మధ్యలో పంపిస్తారు, కొంచెం తీస్తారు, ఇంకా అసలు రారు, మధ్యలోకి రారు. చాలా దుర్గంధం వస్తుంది, నిలబడడానికి కూడా ఇబ్బంది. వాసన 6 నెలల వల్లే కూడా వాసన, పెద్ద వాసన ఎక్కువైపోయింది. ఇంకా యాక్చువల్ గా ఇది వంక పోయేటువంటి రూట్ కదా, మరి వంక వెళ్ళేటువంటి రహదారి. దీన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇది ఎప్పటి నుండి ఉంది పెద్ద సమస్య? ఎప్పటి నుండి ఉంది ఇది? ఇది 2 నెలలు 3 నెలలు చూడు సార్. ఇది ఉండబట్టి అక్కడ చూడు అంత పీ నరకమైంది చూడు. పీతి కుప్పలు ఎట్లా ఉంది, ఎట్లా కాపురం చేయాలి, ఎట్లా తిరలాడాలి. పశువులు అన్ని కట్టేసుకొని ఇట్లా పనుకుంటారు. దొడ్లలో ఎట్లా కాపురం చేయాలి చూడండి, మీరే చూసి చెప్పండి సార్. అన్న, ఇక్కడ వచ్చేసి రాణితోట ఏరియా, మబ్బుల సందన ఏరియాది. ఇక్కడ వచ్చేసి కొన్ని నెలలైనా రావడం లేదన్న, పట్టించుకోవడం లేదు. కాలువలు నిండిపోయినాయి, కానీ నిండిపోయినాయి. రోడ్డు మీదకి వస్తుంది మట్టి. మీరల్లా ఇక్కడంతా చెత్త చెదారని రోడ్డు మీదనే వేస్తున్నారు. మేము ఎన్ని మార్లు పోయి అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. అసలు వచ్చినా కానీ కొద్దిగా తీసుకొని వెళ్ళిపోతారు, మిగతాదంతా అట్లా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాసనకి రోగాలు వస్తున్నాయి మాకైతే. అసలు చాలా స్మెల్ వస్తుంది. పైన రోడ్డు మొత్తం ఒక అడుగు మందం రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద నిండిపోయింది. అడుగు మందం ఇక్కడ చూడండి ఒకసారి. అసలు ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ పందులు ఇవన్నీ ఇక్కడ చూడండి, ఎంత గలీజ్గా ఉంది చూడండి ఒకసారి చూడండి. ప్రజలు చెప్పినా వినడం లేదు, ప్రజలు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వినడం లేదు అంటున్నారు. దయచేసి ఈఓఆర్డి గారు, ఎంపీడీఓ గారు ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి. ఎంపీడీఓ గారు కొత్తగా వచ్చారు, దయచేసి మీరు చంద్రశేఖర్ గారు దయచేసి ఒకసారి విజిట్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని వెల్దుర్తి రాణి తోట వాసులు బలంగా కోరుకుంటున్నారు. నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే.